బొమ్మ వస్తూనే బ్రహ్మను కనుక్కోవటం కుదురుతుంది. దేవుడే జీవుడు అయ్యాడు అనేది వ్యవహారిక సత్యం, జీవుడు దేవుడే అనేది పారమార్థిక సత్యం. ఆలోచన కానీ నేను లేదు, నేను లేకుండా ఆలోచన లేదు. స్వామి నమస్తే. రమణ భగవాన్ వారి వద్దకు శ్రీరామూర్తి గారు అనే ఒక ఆయన వచ్చి ఈ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా పుస్తకం చదివాను నేను. దాంట్లో శరీరాన్ని మర్చిపోయి ఆలోచించవచ్చు, కానీ అసలు మనసే లేకుండా ఎట్లా ఆలోచించవచ్చు, ఆలోచనలకు అతీతమైన చైతన్య శక్తిని మేము పొందగలమా అని అడుగుతున్నారు. భగవాన్ అంటున్నారు, మెలకువలో మొదలైన నేను నిద్రలో ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు ఉందా, అప్పుడు కూడా ఉంటే ఉంటుంది, కానీ నువ్వు ఇప్పుడు అనుకున్నట్టుగా అది లేదు. అప్పుడు ఉన్నది కేవలం నేను, అసలు నేను, అది ఎప్పుడు ఉంది, అదే చైతన్యం, అదే నువ్వు తెలుసుకుంటే ఆలోచనలకు మనసుకు అతీతమైన చైతన్యం నీకు తెలుస్తుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇక్కడ భగవాన్ని వారెవరో అడుగుతున్నారు, శరీరాన్ని మర్చిపోయి ఆలోచించడం నాకు తెలుసు, కానీ మనసును మర్చిపోయి నేను ఎట్లా ఆలోచిస్తున్నాను అని అడుగుతున్నాను. వీరు ఆలోచన గురించి అడుగుతున్నారు. ఆలోచించడానికి సంబంధించిన విషయాన్ని వారు అడుగుతున్నారు. మనసు లేకుండా ఎలా ఆలోచిస్తాం, ఆలోచించలేం కదా అంటూ చూడండి, వారి మాటలోనే పరస్పర విరుద్ధం కాదు, కానీ ఒకటి చైతన్యం గురించి అడుగుతున్నారు, ఒకటేమో ఆలోచన గురించి అడుగుతున్నారు. చైతన్యంలో ఆలోచన ఒక భాగం, కానీ ఆలోచన చైతన్యం కాకపోలేదు. కానీ చైతన్యం వేరు, ఆలోచన వేరు. చైతన్యం వేరు. ఒక సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోను మనం ఆన్ చేస్తాం, ఆన్ చేయటమేనా మన వినియోగం? వినియోగానికి ముఖ్య ఆవశ్యకత అది చైతన్యం పరిచయం. సెల్ ఫోన్ని మనం ఏం చేసాం, ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే చైతన్యవంతమైంది. అంటే అది మనకి కావాలో, అంటే సెల్ ఫోన్లో ఏం చెప్తున్నాయి చెప్పండి. ఒకటి మనం ఎవరితో మాట్లాడదలుచుకున్నామో వారికి మన సమాచారం చేరవేయడం, మనకి సమాచారాన్ని చేరవేసుకోవటం. సెల్ ఫోన్ మొత్తంగా ఆలోచిస్తే సమాచారంగాకేముంది? మీరు తెచ్చుకోవటము, అందించటము, చివరికి యూట్యూబ్, ఇది ఏదైనా కానీ సమాచారం కాక సెల్ ఫోన్ ఉంటే ఉంది, సమాచారమేగా సెల్ ఫోన్ అంటే. సరే, ఈ సమాచారం అనే ప్రక్రియ జరగాలి అంటే మరి సెల్ ఫోన్ ముందు ఆన్ చేయాలిగా, ఆ చైతన్యం అంటే అది. వీరేమంటున్నారు, ఇది ఆలోచన. సమాచారం అంతా ఆలోచనలో భాగం, దాని పనికి క్రియలో భాగం. ఆలోచన క్రియలో భాగం, ఆలోచన చైతన్యంలో భాగం. చైతన్యము ఆత్మ యొక్క ప్రక్రియ, ఆత్మక్రియ అది. ఇక్కడ తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆత్మ చైతన్యం అంత ఉండటం అంటే అర్థం ఏంటంటే మనసుగా మారటం. మనసుగా చేసే పని ఏంటి? ఆలోచించటం. మనసుకు ఇంకొక లక్షణం ఏముంది? గ్రహించటం. మనసు గ్రహిస్తుంది, ఆలోచిస్తుంది. ఏం చేస్తుంది? ముందు ఫస్ట్ మనసు గ్రహిస్తుంది, రెండు ఆలోచిస్తుంది. గ్రహించటం చైతన్యవంతం అవటం, ఆలోచించటం క్రియ చేయటం, రెండు తేడా. ఆలోచన క్రియ, మనసు యొక్క క్రియ, మనసు యొక్క గమనింపు, గ్రహింపు మొదటిది, అది చైతన్యం. మనసు చైతన్యవంతం అవటము అంటే మనసుకు కావలసిన ఆ శక్తి వనగూరటమే. అది అప్పటి నుంచి మనసు అంటున్నాం. మనసుకి రెండు కళ్ళు, ఒక కన్ను, ఒక రెక్క, రెండో రెక్క. ఒక రెక్క గ్రహింపు అయితే ఒక రెక్క ఆలోచన. ఆలోచన అనే ఒక ప్రక్రియ జీవనానికి.
గ్రహింపు అనేది ఆలోచనకి పూర్వం గ్రహింపు ఉంటుంది. గ్రహింపు తర్వాత చైతన్యం ఉంటుంది. అది చైతన్యం. గ్రహింపు చైతన్యం వేరుక. వాళ్ళు లేచాడో లేదో చూడండి అంటాం. ఆ తర్వాత చెప్పదలుచుకొని చెబుతాం. ముందు లేవాలి కదా, చైతన్యవంతం అవ్వాలి కదా. గ్రహింపు ఎరుక సంసిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఎరుక సంసిద్ధంగా ఉంటే గ్రహింపు అందులో భాగం. సత్తు చిత్తు ఆనందం చిత్తే. అయితే వీరేం అడుగుతున్నారు? మనసుని, శరీరాన్ని మర్చిపోయి ఆలోచించవచ్చు. నిజంగా ఒక మెట్టే అది. ముందు చూడండి, శరీరాన్ని మర్చిపోయి ఆలోచించవచ్చు అంటంలో ఏముంది? శరీరం ఆలోచనలో భాగమని తెలుస్తుందా? ఒక రకంగా దేహాత్మ భావన ఆలోచనలో భాగం. ఇప్పుడు ఆలోచన ఏంది అంటున్నారు? మనసుది అంటున్నారు. అంటూ మరి మనసు లేకుండా ఆలోచన ఎలా సాధ్యమవుతుంది అంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఆగింది అంటే, చైతన్యం దగ్గరికి వెళ్ళట్లా, మనో ప్రక్రియ గురించే ప్రశ్నిస్తున్నాడు. ఆలోచించటం ఉన్నది అంటే ఇక్కడ చెప్పకుండానే సరే. వారేమన్నారు? శరీరాన్ని మర్చిపోయి మనసు ఆలోచించటం నాకు తెలుసు, కానీ మనసు లేకుండా ఆలోచించటం ఎలా సాధ్యము అని అడుగుతున్నారు. అంటే మనసు ఆలోచిస్తుంది అని ఒప్పుకుంటున్నారు ఆయన. మనసు పని ఏంటి? ఆలోచించటమే. ఆలోచించటం అనే ప్రక్రియ మనసుతో జరుగుతుంది అని చెబుతున్నారు. మరి చైతన్యాన్ని ప్రశ్నించారా లేదా? ఇప్పుడు మనసు అంటే ఏమిటి ఇది తెలియాలి. మనసు అంటే ఏమిటి అంటే, ఆలోచించడం కాక మనసు అంటూ లేదు. ఆలోచించడం కాక మనసు అంటూ లేదు. మెలకువ రాకుండా ఆలోచించడం అనే కానీ మాట లేనే లేదు. మెలకువ రాకుండా ఆలోచిస్తాం. మనకి రెండే తెలుసు, ఒకటి మెలకువ, రెండు నిద్ర. నిద్రలో ఆలోచించట్లేదు, మెలకువలో ఆలోచించకుండా ఉండట్లేదు. మెలకువ అంతా ఆలోచనే, నిద్ర అంతా ఆలోచన రహితమే. ఆలోచన సహితము, ఆలోచన రహితము. ఆలోచన సహితం మెలకువ, ఆలోచన రహితం నిద్ర. దేనికి? మనసుకి. ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ మనం భగవాను బోధన గుర్తు చేసుకుంటే ఒక మాట చెబుతున్నారు. శరీరాన్ని మర్చిపోయి ఆలోచిస్తాము, మనసు లేకుండా ఆలోచించటం సాధ్యమా అని అడుగుతున్నారు. చైతన్యాన్ని గ్రహించగలమా అని అంటున్నారు. అయిందా? ఒక్కటే ఒక ప్రశ్న. ఈ మనసు లేదా ఆలోచించటం లేదా గుర్తుపట్టడం అనే ప్రక్రియ ఎప్పుడు జరిగింది? మెలకు వచ్చాక జరిగింది. సింపుల్, తేలిగ్గా అర్థం చేసుకుంటే మెలకు వచ్చాక మనసు అన్న ఆలోచన అన్న ఒకటే కాబట్టి ఆ ప్రక్రియ అప్పుడు వచ్చింది కదండి. మరి మీకు మెలకు వచ్చాక ఆలోచిస్తున్నారా, ఆలోచించాక మేలుకుంటున్నారా? మెలకు వచ్చాక ఆలోచిస్తున్నారా, ఆలోచించాక మెలకు వస్తుందా? అంతే కదా, సింపుల్గా ఉంది కదా. మెలకు రావటం చైతన్యం అయితే, ఆలోచించటం చైతన్యంగా వచ్చిన తర్వాత అయితే దాని పేరు మనసు అయితే ఆలోచన. ఈ మనసుతో ఆ చైతన్యాన్ని ఆలోచించడం కుదురుతుందా? చెప్పండి. వచ్చాక ఆలోచిస్తామా, ఆలోచించాక మెలకు వస్తుందా? సరే, మెలకు లక్షణం ఏమిటి? గ్రహించటం. మెలకు వచ్చాక ఏమొస్తుందన్నో అంటే మనసు వస్తుంది. మనసు లక్షణం ఏమిటి? మెలకు లక్షణం గ్రహింపు అయితే మనసు లక్షణం ఆలోచించటం కదా. మరి గ్రహింపుకు మనసు అవసరం ఉందా? సింపుల్గా గ్రహించేదానికి ఎప్పుడు కూడా ఇక్కడ జాగ్రత్తగా అర్థం. మనసు అక్కర్లేదు అని అంటే అర్థమే. ఇక్కడ మనసుని ఆలోచనగా చూడండి.
మనసుని ఆలోచనగానే చూడండి, ఆ ప్రక్రియనే చూడండి. ఇక మనసు అంటే ఆలోచనల సమూహమే, ఆలోచన కాక మనసు అంటూ లేదు. మనసుకు రెండు లక్షణాలు ఉన్నాయి, అదే గ్రహింపు, రెండవది ఆలోచన. అయిందా? గ్రహింపు ఆలోచన వేరు అనుకున్నాం కదా. గ్రహింపు అంటే ఇప్పుడు మీకు వెంటనే పువ్వు అని గ్రహించారు, ఇదేం పువ్వు అంటే ఆలోచిస్తారు, ఓ ఇది మందార పువ్వు అని అంటారు. మందార పువ్వు అన్నది ఆలోచన, ముందు గ్రహించటం, పువ్వుని గ్రహించటం గ్రహింపు. ఇది మెలకువ, ఇది రెండవది ఆలోచన. తేడా ఉంది కదా. గ్రహింపు లక్షణం చైతన్యం, గ్రహింపు లక్షణం ఆలోచన లక్షణం మనసుది. ఇప్పుడు మీకు ఏం కావాలి? చైతన్యం తెలియాలి. దేంతో తెలుస్తుంది? అది గ్రహింపు చాలు. గ్రహింపుకి చైతన్య లక్షణం తెలుస్తుంది, మనసుకి ఆలోచన యొక్క లక్షణాలు తెలుస్తాయి. ఈ ప్రపంచం ఇదంతా తేలికే ఉంది. ఇప్పుడు చైతన్యానికి మనసు అవసరమా కాదా? ఆలోచన అవసరమా కాదా? అసలు ఆలోచనకి పూర్వం ఉన్నదే గ్రహింపు అయితే అవసరం ఏముంది? ఆలోచన యువతల ప్రక్రియ, దాని ప్రక్రియ, అది గ్రహింపే దాని ప్రక్రియ. గ్రహించాక ఆలోచిస్తారు. సరే, ఒక మాట, ఇప్పుడు మీరు మేల్కొన్నారా నిద్రపోతున్నారు కదా? మీరు మేల్కొన్నారని ఆలోచిస్తారా, గ్రహిస్తారా? మీరు లేచున్నారని గ్రహిస్తారా, ఆలోచిస్తారా? కాబట్టి గ్రహింపుకి ఆలోచనతో మనసుతో సంబంధం లేదు అని వారే చెబుతున్నారు. ఇప్పుడు భగవాన్ చెప్పేది అది, మెలకువలో మొదలైన నేను నిద్రలో ఎక్కడో. ఎంత బాగా చెబుతున్నారు చూడండి. మెలకువలో మొదలైన నేను నిద్రలో ఎక్కడుంది అంటే నిద్రలో లేదు. ఈ నేనంటే ఏమిటి చెప్పండి? ఇక్కడ చెప్పుకుండగానే నేనంటే ఏమిటంటే ఆలోచనే నేను. మెలకు వచ్చాక ఏమొస్తుంది? ఆలోచన వస్తుంది, అంటే నేను వస్తాను. నిద్రపోయాక ఏం పోతుంది? ఆలోచన అంటే నేను నేనంటే ఏమిటి? ఆలోచన అంటే ఏమిటి? మనసే. నేనన్నా మనసన్నా ఆలోచన అన్నా ఒకటే. సరే, మనకి పొద్దున్నే లేవగానే ఏమొస్తుంది? మెలకు రాగానే ఏమంటాం? ఎవరికైనా చెప్పాలంటే నేను లేచాను చెబుతా, నేనేం చెబుతున్నా కదా. నేనని దేన్ని అంటున్నారు? మెలకు వచ్చాక ఆలోచనతోనే చెబుతున్నారు. దేంతో చెబుతున్నారు? దేహమేగా, ఈ పరిధితో చెబుతున్నారు. నేనంటే ఏమిటి అంటే మనసు, ఆలోచన, దేహం కలిసి, ఆలోచన దేహము కలిసి నేను అంటున్నాను కదా. సరే, ఇందాక వారి ఆరంభంలో దేహం లేకుండా నాకు ఆలోచన తెలుసు, కానీ ఆలోచన లేకుండా ఆలోచించకుండా చైతన్యం ఎలా తెలుస్తుందో అంటున్నాను కదా. దేహం లేకుండా మనసు ఆలోచించగలదు, ఒప్పుకుంటున్నారా? అంటే ఆలోచించేటప్పుడు నేను ఉంటుందా? ఒక ప్రశ్న. ఆలోచించేటప్పుడు నేను ఉంటుందా? ఇప్పుడు మీరు పాటలు పాడతారు కదమ్మా, త్యాగరాయ కీర్తనలు ఉన్నాయి, అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. త్యాగరాయ కీర్తన పాడుతున్నారు మీరు, ఏదో తెరతీయగ రామ అని పాడుతున్నారు. ఆ పాటలో మీరు లయబద్ధంగా పాడుతూ ఇది త్యాగరాయ కీర్తన అన్న స్పృహ మీకు ఉంటుందా? ఆరంభంలో ఉంటుంది. మీరు ఏం పాడతారో ఒక కంటెస్ట్ ఒకటి ముందు ఆరంభం ఒకటి ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతా, త్యాగరాయ కీర్తన పాడమంటే మీరు అన్నమయ్య కీర్తన పాడరు కదా. ఒక స్పృహ ఉండాలి కదా, ఒక ఎరుకు ఉండాలి కదా, ఒక ఆలోచన, ఒక జ్ఞాపకం ఉండాలి కదా. పాడేటప్పుడు ఉంటుంది త్యాగరాయ కీర్తన అని, ఆ కీర్తనలో ఆ పాటలో లయమైపోతారు. అట్లానే ఆలోచించేటప్పుడు దేహం ఉండదు అని అంటున్నారు. దేహం లేకుండా ఆలోచించట్టు అంటున్నారు కదా. ఇక్కడ నేను నా ప్రశ్న ఏమిటంటే, దేహం లేకుండా ఆలోచించేటప్పుడు నేను ఉంటుందేమో ఒకసారి మీరు అందరూ గమనించి చూడండి. యోగం అర్థమవుతుంది, ధ్యానం అర్థమవుతుంది. మీరు ఏదన్నా చదివేటప్పుడు నేను ఉంటుందేమో చూడండి, పని చేసేటప్పుడు నేను ఉంటుందేమో చూడండి, పాట వినేటప్పుడు నేను ఉంటుందేమో చూడండి. మీరు ఏదన్నా మనసు ఆలోచన ప్రక్రియ చేస్తున్నప్పుడు నేననేది ఉంటుందా చూడండి.
ఇందాక వారు అడిగింది ఎంత అద్భుతమైన ప్రశ్న అంటే, మన దేహం లేకుండా నేను ఆలోచించవచ్చు, మనసు ఆలోచించవచ్చు, కానీ ఆలోచించకుండా చైతన్యం ఎలా తెలుస్తుంది అంటున్నారు ఆయన. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించేటప్పుడు దేహం లేకుండా ఆలోచించవచ్చు అని చెబుతున్నారు సింపుల్గా. నేను అర్థం ఏమిటి, మిమ్మల్ని నేను ఇంకోటి అడుగుతున్నానంటే, సాధకులందరినీ ఇక్కడ మనంగా విచారణ చేస్తే, మనం ఏ పని అన్నా చేసా మనసుకు ఆలోచనేగా పని. మనసు పని ఏంటది కదా, అది కాదు. పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తాం, అన్ని పనులు ఆలోచించే కదా చేస్తాం. ఇప్పుడు ఆలోచన మనసు ఎందుకు వచ్చిందంటే ఇంతకంటే ఉంది. సరే, నిద్రలో ఏం పని చేస్తున్నారు అందరూ? ఏ పని చేయట్లేదు, అందుకని ఆలోచన అవసరం లేదుగా, మనసు కూడా అవసరం లేదు. సింపుల్గా నాకు మనసు అవసరం లేదు నిద్రలో, నాకు జీవితంలో మా జాగృతంలో మనసు అవసరమే ఉంది, ఆలోచనలు అవసరం ఉంది. ఆలోచన అవసరం లేని చోట నిద్ర అని పేరు, ఆలోచన అవసరం ఉన్న చోట జాగృతం అని పేరు. అవసరం అనవసరం అంతే, అది దాన్ని బట్టి అది వ్యక్తమై. ఆలోచన అవసరమైన చోట మనసు ప్రత్యక్షం అవుతుంది, ఆలోచన అవసరం లేని చోట మనసు అదృశ్యం అవుతుంది. కానీ మనసు అదృశ్యం అవుతుంది, కానీ ఆలోచన మాత్రమే అదృశ్యం అవుతుంది. మనసు సహజ స్వరూపం చైతన్యం, ఎరుకే. అది అద్భుతం, అది ఎరుక లక్షణం. అది ఎరుక ఒక లక్షణం, ఆలోచన ఒక లక్షణం. నిద్రపోయేటప్పుడు ఎరుకుగా ఉంటుంది, అందుకే పిలిస్తే పలుకుతాం. ఎవరు పిలిచారని ఆలోచిస్తాం. ఎవరన్నా నిద్రపోతున్నప్పుడు పిలిస్తే పలుకుతాం, పలికాక ఎవరైనా ఆలోచిస్తాం. రెండు వస్తున్నాయి అంటే ఎరుకకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి గ్రహింపు, రెండు ఆలోచన. ఆలోచన అయినప్పుడు, అవసరమైనప్పుడు మనసుకి ఆలోచన వస్తుంది, ఆలోచన అవసరం లేనప్పుడు ఎరుకుగా ఉంటుంది. రెండే పనులు మనసుకి. అవసరం లేనప్పుడు ఎరుకుగా ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు ఆలోచనగా మారుతుంది. ఇంతేగా, ఒకటి నిద్ర, ఒకటి జాగృతం. సింపుల్ అయింది కదా. సరే, ఇప్పుడు నేను ఇందాకేమంటున్నా, ఆలోచించేటప్పుడు మీరు ఏదైనా తీవ్రంగా ఆలోచించేటప్పుడు నేనున్నానా, నేను చూడండి మీరు ఒక్కసారి దయచేసి. నేనంటే దేన్ని బట్టి చెబుతున్నారు నేనని? దేహంతో కలిసినప్పుడే నేను అంటున్నాను, దేహం కలవకపోతే అది భగవాన్ ఆ మాట చెబుతున్నారు ఇక్కడ. మీరు ఆలోచించేటప్పుడు, పాట పాడేటప్పుడు, పని చేసేటప్పుడు, సినిమా చూసేటప్పుడు నేను ఉండదు అంటే అర్థం ఏమిటి అంటే, శారీరక స్పృహ, శరీరంతో తాదాత్మ్యత ఉండదు అని. నేను అంటే ఎరుకకి దేహ తాదాత్మ్యత చెందినప్పుడు నేను అని వాడుతుంది. తాదాత్మ్యత లేనప్పుడు నేను అనే మాట రాదు. అక్కడ ఆలోచన మాత్రమే ఉంటుంది, దేహం లేకుండా ఉంటుంది. అంటే నేను లేకుండా ఆలోచిస్తుంది. సింపుల్. దేహం లేకపోతే, దేహస్పృహ లేకపోతే నేను అంటారు. నిద్రలో నేను లేదుగా, మీకు అర్థం. దేహస్పృహ లేకపోతే నేను లేదు, దేహస్పృహ వస్తే నేను వస్తాను. అంటే దేహము అన్నదే, దేహస్పృహే. స్పృహకి దేహం చేరినప్పుడు నేనైతుంది, దేహం పోయినప్పుడు స్పృహగా ఉంటుంది. అంతే. స్పృహ ఎప్పుడు ఉంటుంది. స్పృహ అంటే చచ్చిపోయాక కూడా ఉంటుందా అండి అంట. చచ్చిపోయాక ఉందో లేదో స్పృహ, ఈ దేహం లేకుండా మనకి తెలియదు. స్పృహను అడగాలి. స్పృహను అడిగే విషయం శవాన్ని అడిగితే చెప్పలేదు, మిమ్మల్ని నన్ను అడిగితే చెప్పలేము. చెబితే అది ఆలోచనలో భాగం అవుతుంది, స్పృహలో భాగం కాదు. అయింది కదా. ఇప్పుడు మీరు ఒక్కటే చూడండి, సాధన ఏం చేయాలంటే, మీరు ప్రాక్టికల్ చెబుతున్నారు కదా, ఎట్లా చేయాలో చెప్పండి అంటున్నారు. ఎట్లా చేయాలో చెప్పడం ఏమిటి అంటే, మీరు ఏం చేస్తారో పుస్తకం, ఇష్టమైన పుస్తకాన్ని చాలా క్యాజువల్గా చదవండి. దీనికోసం కాదు, చదివేటప్పుడు దేహస్పృహ ఉంటుందా లేదా చూడండి. మీరు ఏదన్నా పని శ్రద్ధతో చేసేటప్పుడు దేహస్పృహ ఉంటుందా లేదా చెప్పండి. చూడండి. చాలా సందర్భాల్లో అది ఉండట్లేదు కదా. ఉండట్లేదు అని చెప్పటంలోనే నేనన్న భావం ఉండదు అని చెప్పాలి. సింపుల్గా లాజిక్ అది. నేనన్న భావము దేహస్పృహతో మాత్రం ఏర్పడదే, దేహస్పృహ లేనప్పుడు లేదు. ఇది స్పష్టము. చూడండి, ఇదే సాధన. చూడండి, ఉందా? నా రోజు జరుగుతూనే ఉన్నాయిగా నా అనుభవాలు. ఎన్ని పనులు చేస్తున్నా, ఎన్నిసార్లు ఈ దేహస్పృహ లేకుండా జరుగుతుంది. ఆ లేనప్పుడు నేనుందో లేదో కూడా ఒకసారి సింహావలోకనం చేసుకోండి. ఒకసారి స్మృతికి తెచ్చుకొని చూడండి. మీకు దేహస్పృహ లేనప్పుడు నేనన్న భావం ఉండదు రవి గారు. మరి కల్లో ఉంటుంది కదండి అని మీరు అంటున్నారు.
దేహ భావన ఉండదు, దేహాత్మ భావన ఉండదు. భావం వేరే, భావం వేరే. ఇందే సార్ చూద్దాం. తర్వాత భగవాన్ ఏం చెబుతున్నారు? నేను ఉండదు అంటున్నారు. మెలకువలో మొదలైన నేను నిద్రలో ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు ఉందా? అది దీని అర్థం సింపుల్గా దేహ తాజాత్మతో ఏర్పడే వాటిని చూడండి, దేహ తాజాత్మత లేనప్పుడు ఉన్న వాటిని చూడండి అని భగవాన్ చెబుతున్నారు. ఇక్కడ మార్గం, విచారణ మార్గాన్ని ఇక్కడ అనుగ్రహం చేశారు. దేహ తాజాత్మత ఉన్న ఎప్పుడు ఉంటుంది, మనకు మెలకువలో ఉంటుంది. దేహ తాజాత్మత లేని ఎప్పుడు నిద్రలో. నిద్రలో ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో చూడండి. ఏమని అడుగుతున్నారు భగవాను? నేను ఉన్నదేమో చూడండి. నిద్రలో ఎక్కడుంది, ఎక్కడుంది, నేను ఎక్కడుంది. ఈ నేను వాడుతున్నాగా పొద్దునంతా కూడా. ఈ నేను నిద్రలో ఎక్కడుంది. రెండోది ఎలా ఉంది. ఎక్కడ ఉందో ఎలా ఉందో. ఎక్కడ ఎలా రెండు వేరండి, రెండు వేరు వేరే. ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడో ఒక ప్రశ్న, ఎలా ఉన్నాడు రెండు వేరు. ఎక్కడుందో, ఎక్కడ అన్నది స్థూలానికి బాహ్యానికి, ఎలా అన్నది లోపలిది సూక్ష్మానికి సంబంధించింది. ఎలా ఉన్నాడు అన్నది సూక్ష్మానికి సంబంధించింది. తర్వాత అసలు ఉందా మూడో ప్రశ్న. అది చాలా ఫైనల్ అన్నమాట. అసలు ఉందా లేదా, ఎక్కడుందో ఎలా ఉందో ఒకటి నీకు తెలుసుకోవటం, అసలు ఉందా లేదా. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది? అసలు ఉందా అంటే మీకు కనపడట్లా నిద్రలో. ఎక్కడుందా అంటే తెలియట్లా, అసలు నేను కనపడట్లా. ఎలా ఉందంటే కనపడిందని ఎలా ఉందని చెబుతారు, చెప్పట్లేదు. సరే చెప్పలేకపోతున్నా సరే అసలు ఉందా మూడో ప్రశ్న. అది ఫైనల్ అన్నమాట. అసలు నేనుందా అంటే, ఉంది అంటే ఏమంటే ఆలోచన వచ్చినప్పుడే నేనుంది, ఆలోచన లేకపోతే నేను లేదు. నిద్రలో ఆలోచన లేదు, నేను లేదు. మెలకువలో ఆలోచన ఉంది, నేనుంది. దీన్ని బట్టి మీరు ఏం చెబుతారు చెప్పండి మేడం గారు, మీరు చెప్పండి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆలోచనే నేను కానీ ఆలోచన కానీ నేను లేదు, ఆలోచన కానీ నేను లేదు. నేను లేకుండా ఆలోచన లేదు అంటే, నేను లేకుండా ఆలోచన లేదు అంటే నేనంటే ఇది దేహమే నేను అన్న భావం అదే. ఈ దేహం వచ్చాక నీకు ఆలోచన మెలకు రావటం అంటే చెప్పండి ఒక మాట మీరందరూ. దేహం రావటమేగా మెలకు రావటం అంటే, దేహం రావటం. నిద్రపోవడం అంటే దేహం పోవడం. ఇప్పుడు ఈ ఆలోచన మనసు ఆత్మ ఇవన్నీ వదిలిపెట్టండి. దేహం రావడం, దేహం పోవడం. తెలివి రావడం, తెలివి పోవటం. తెలివికి దేహం వస్తుంది, దేహం పోతుంది, ఇంతే. దేహం వచ్చింది, దేహం పోయింది. దేహం వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఆలోచన వస్తుంది. దేహం పోయినప్పుడు ఏం పోతుంది? అంటే ఆలోచన దేని మీద ఆధారపడది? నేననేది ఎవరు? దేహమా నే ఆలోచన? ఆలోచన దేహంతో కలిసి ఇది. నేను ఎక్కడా లేదు, ఎలానూ లేదు, అసలు లేనే లేదు. అది తెలుసుకోవటం. మరి లేదా అంటే ఉందిగా, ఇప్పుడు ఉందిగా రవి గారు. మరి ఆలోచన ఉందిగా, ఉంది. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? మనం ఎందుకని ఆలోచన పట్టుకోవాలి. ఆలోచన పట్టుకునేటప్పుడు ఆయన ఆరంభంలోనే మొదలు పెట్టారు. దేహం లేకుండా ఆలోచిస్తూనే ఉన్నా అన్నారు. అప్పుడు చూడండి, ఇక్కడ నిద్రపోయినప్పుడు దేహం లేదు కాబట్టి మనం ఆలోచన కూడా లేదు. ఆలోచన వచ్చింది అంటే దేహం వచ్చిందంటే, దేహం వస్తే ఆలోచన, దేహం పోతే ఆలోచన పోతుంది. ఈ బాగానే ఉంది. సరే ఇప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు దేహం ఉందా లేదా అంటే, మీరు తీవ్రంగా ఆలోచనలో నిమగ్నమైనప్పుడు, ఆలోచనలో తాదాత్మ్యం చెందినప్పుడు, అప్పుడు దేహం అనే ఆలోచన ఉందా నేనన్నా చూడండి ఒకసారి. గమనించండి, ఆలోచించవద్దు, గమనించవచ్చు రవి గారు. ఇది ప్రాక్టికల్. సాధన అంటే మీరు గమనించటమే. ఇక్కడ ఇందాకేం చెప్పా, ఆలోచన ఏమో మనసుకు సంబంధించింది. ఆలోచన గ్రహింపు చైతన్యానికి సంబంధించి, చైతన్యం అంతా గ్రహింపే, ఆలోచన అంతా కూడా మనసే. సరే, ఇంకా తేలిగ్గా ఇంకొక మాటలో రెండో స్టెప్లోకి వెళ్తే, ఆలోచన మనసు అంటున్నాం, చైతన్యము గ్రహింపు అంటున్నాం. మీరు నిద్రపోతున్నప్పుడు ఆలోచిస్తున్నారా? చైతన్యం ఉందా లేదా?
ప్రాణశక్తి ఉంది, చైతన్యం. సింపుల్. చైతన్యం ఉంది, ఆలోచన వచ్చింది, ఆలోచన పోయింది. చైతన్యం ఉంది, ఆలోచన వచ్చింది, ఆలోచన అయిందా? కానీ ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే చైతన్యాన్ని గుర్తుపడుతున్నారు, అంత తప్పితే ఆ గుర్తుపడటానికి కూడా గ్రహింపు ఉండాలిగా. చైతన్యం ఉంటేనే, చైతన్యం చైతన్యవంతమైతేనే, గ్రహింపుగా మారితేనే, గ్రహించటం అనే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు మాత్రమే గ్రహింపు తెలుసు. అది కూడా ఎప్పుడు మొదలవుతుంది అంటే ఇది వచ్చాకనే. అందుకని మానవ జన్మ ఉత్తమోత్తమైంది, నరజన్మ దుర్లభము. అంటే మెలకు రావటం ఎందుకు అంటే, మెలకు వచ్చేది జ్ఞానాన్ని సంపాదించడానికి. పుట్టుకు ఎందుకు అంటే నన్ను నేను తెలుసుకోవడానికి. ఈ దేహం రాకుండా కనుక్కోలేము. అందుకని దేవతలు కూడా దేహం తీసుకొనే సత్యాన్ని తెలుసుకుంటారు. అందుకని అంత అద్భుతమైంది ఈ దేహం. దేహ సంబంధం అంత గొప్పది. ఆలోచన ఎంత గొప్పది అంటే, ఆలోచనకి పూర్వం ఉన్న గ్రహింపును గుర్తుపట్టడానికి ఆలోచన దోహదం చేస్తుంది. ఆలోచన గ్రహించలేదు, ఆలోచనకి పూర్వం గ్రహింపు ఉంది అనేది ఆలోచనకి సంకేతం, అది మూలం. అంతేగా. ఆలోచన వచ్చిన తర్వాతే తెలుస్తుంది. పిల్లాడు ఇటు తీస్తాడు, ఏం రావట్లేదు ఏంటి అని అంట. ఏం లేదండి అని. ఇప్పుడు మళ్ళీ బొమ్మ వచ్చింది చూడండి, బొమ్మ వచ్చింది, చైతన్యవంతమైంది. అది కదలికలో చైతన్యవంతమై అప్పుడు బొమ్మ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. బొమ్మ వస్తే తెలుస్తుంది. బొమ్మ వస్తూనే బ్రహ్మను కనుక్కోవటం కుదురుతుంది. అందుకనే అంత గొప్పది ఆలోచన. అందుకనే సంగీతంలో కానీ మన శాస్త్రాల్లో ముఖ్యంగా నాట్యం ఒకటి, సంగీతం ఒకటి, అన్ని శాస్త్రాల్లో ముఖ్యంగా సంగీతంలో పరాపశ్యంతి మధ్యమ వైఖరి. ఆ వైఖరి, పరా యొక్క వైఖరిని తెలుసుకోవటమే. సంగీతంలో ఏమవుతుంది అంటే శృతి ఒకటి ఉంటుంది. శృతి తప్పితే ఏమవుతుంది? తాళం శృతి తప్పితే ఇంకా అంతా ఉన్నదా? ఆ శృతి కలవటమే శృతి, హార్మోని. అంటే గ్రహింపు శృతి ఎట్లాంటిది అంటే, పాటలో ఆ సంగీతంలో రాగం ఎట్లాంటిది అంటే శుద్ధ గ్రహింపు లాంటిది. అందులో ఉన్న గమకాలు, ఆ పదాలు, శబ్దాలు అవన్నీ కూడా ఆ మనసు ఆలోచన లాంటివి. రాగమేమో శుద్ధ గ్రహింపు, అందులో ఉన్న పదాలు, ఆ సాహిత్యము, అవన్నీ కూడా మనసు ఆలోచన లాంటివి. రాగం చాలా గొప్పది. రాగము అనురాగము అది చైతన్య స్థాయిలో, గ్రహింపు స్థాయిలో. అందుకని ప్రేమే భగవంతుడు అంటే అట్లా వాళ్ళు ఏం చేశారు, త్యాగయ్య కానీ మహానుభావులంతా కూడా రాగంలో ఏకమైపోయారు. రాగం అంటే ఏముండదు, రాగంలో పదము శబ్దం ఉంటుందండి, ఉంటే ఆలాపన ఉంటుంది. ఆలాపన గ్రహింపు అంతే. అది అంత మునుపు ఆ పాట గురించి అతనికి ఏదన్నా అతనికి ఆ విజ్ఞానం ఉంటే, ఇది ఈ రాగం కదా, ఇది పలానా మోహన రాగమా, పలానా పాట, ఇది పాట వేరు. మళ్ళా పాట ఆలోచన లాంటిది. మోహన రాగంలో ఎన్ని పాటలు లేవు, రాగం ఒకలానే ఉంటుంది, బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు సినిమాలో సిరిమల్లి నీ వయసు విరిజల్లు కాలేదు ఒక పాట ఉంటుంది, పంతులం సినిమా, చాలా రాగాలు ఉన్నాయి అందులో. మోహన్ రాగం ఉంది, ఇంకా చాలా రాగాలు ఉన్నాయి, ఎన్నో రాగాలు ఉంటాయి. పాట మొత్తం ఒకటే మనకు వస్తుంది. రాగం చాలా గొప్పదండి. రాగము అనురాగం మా ఇద్దరి మధ్య అంటే అర్థం ఇద్దరు లేరని అర్థం. అది హిందూ సనాతన ధర్మంలో రాగంలో ఎన్నో పదాలు, ఎన్నో అక్షరాలు, ఎన్నో గమకాలు, ఎన్నో లయలు ఉంటాయి. సరిగమల్లో రాగంలో సరిగమలు ఉండవా? ఆలాపనలో సరిగమలు యువతలకు వచ్చాక అది మనసు ఆలోచన లాంటి. ఇట్లా సంగీతంలో కూడా సత్యాన్ని దర్శించవచ్చు అని గురువుగారు చెబుతారు, సద్గురు శివానంద భగవాన్లు. ఇక్కడ భగవాన్ చెప్పేది, ఈ నేను ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయింది? దేహంతో వచ్చింది, దేహంతో పోయింది. మరి దేహంతో కూడా ఎప్పుడు వచ్చింది? ఎరుక దేహంతో కలిసినప్పుడు నేను వచ్చింది, కలవబోతులే. ఈ నేను అనేది ఎవరో కాదు, నీ పరమాత్మే నేను ఉంటుంది. పరమాత్మే జీవుడై దేవుడయ్యేది అంటే దేవుడని ఒక వ్యవహారిక సత్యం మాత్రమే. దేవుడే జీవుడయ్యాడు అనేది వ్యవహారిక సత్యం. జీవుడు దేవుడు అనేది పారమార్థిక సత్యం. నాకు పొద్దునే అనిపించింది, మీరు సద్గురు శివానంద భగవాన్ దగ్గరకు వెళ్ళి మీరు ఎవరో అడిగా అనుకోండి,
మీరెవరని అడిగారు అనుకోండి, భగవాన్ని మీరెవరని అడిగారు అనుకోండి, మీరే అంటారు. మరి నేనెవరని వారిని అడిగారు అనుకోండి, నేనే అంటారు. జ్ఞాని దగ్గరికి వెళ్ళి నేనెవరని అంటే నేనే అని చెబుతారు గురువు. మరి మీరెవరు అంటే మీరే అంటారు. నేను నువ్వు ఒకటే, ఇన్ని లేవు పని. రాగం తర్వాత సరిగమల పరాపశ్యంతి మధ్యమ వైఖరి అన్నది కొన్ని మారుతూ వస్తాయి కదా కదా కదా. వైఖరి రూప శ్లోకం మధ్యమ అమ్మవారిది లలితా సహస్రనామాలు ఇదే చూడ. పరానే పశ్యంతి అయింది, మధ్యమైంది, వైఖరి అయింది. వైఖరి దాకా వచ్చాక దేహాత్మత ఉన్న దీని గురించి వైఖరి ఏం చెబుతుందంటే దేహాత్మ భావంతో కలిపి చెప్పేది వైఖరి. వాడి వైఖరి ఏంటని ఎంతంత దేని బట్టి చెబుతారు చెప్పండి? మనసునన్నా దేహాన్ని బట్ట? ఉట్టి మనసును అంటారా దేహాన్ని బట్టి అంటారా? రెండు కలిపాక వాడి వైఖరి బాగలేదని వాడు అనే దేహాన్ని వాడి మనసును పలిచే ఆ వైఖరే పరానే వైఖరి అయింది. ఇక పశ్యంతి మధ్యమ ఉన్నాయి, పశ్యంతి మధ్యమ అని ఉన్నాయి. ఈ రెండింటి చూడాలి. పశ్యంత మధ్యమలో కూడా ఆలోచన అనేది ఒకటి ఉంది. ఇవదే సూక్ష్మము, అది కారణము, ఇది స్థూలము. వైఖరి అంతా స్థూలము, పశ్యంతి మధ్యమ అంతా కూడా సూక్ష్మము, పర అంతా కూడా కారణము. కారణమే ఇవి, మళ్ళా కారణమే సూక్ష్మమైంది, స్థూలమైంది. ఈ విధంగా అన్నీ మన భారతీయ సనాతన సాంప్రదాయంలో గురువు గారు అంటారు చప్పుడి సంగీతం ఎలా అయింది? మన సంగీతం చప్పుడి కాదన్నారు, శబ్దం అది ఓంకార శబ్దం అది. అట్లా ఇందాక మనం ఆ స్థాయిని పెంచటం ఏమి ఉండదండి. తీగలో శబ్దం ఎంపుందో అంతే ఉంది. మీటటాన్ని బట్టి వినపడేది అది భౌతికమైంది. అది శబ్దం ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక తీగలో, వీణలో తీగలో శబ్దం ఉందా లేదా? ఓంకారం ఉంటుందిగా, ఉంది. మరి వినపడదే ఉంటే మీటితే వస్తుంది, వైఖరిలో మీటితే వస్తుంది. మరి తీగలో శబ్దం ఉంది, మరి శబ్దం తీగలోనే ఉందా? తీగని మీటితే తెలుస్తుంది, బాగానే ఉంది. శబ్దాన్ని మరి తీగ లేకుండా చూడటం కుదురుతుందా? తీగ ఉండాలి, అందులో శబ్దం ఉంది ముందే, తీగలో కనుక్కుంటున్నాం. అలానే ఆలోచన ద్వారా ఆలోచనలో చైతన్యం ఉందని కనుక్కోటానికి తీగలో శబ్దంలాగా, వీణ తీగలో శబ్దంలాగా ఆలోచన తరంగంలోని అంతరంగంలోనే అంతరంగ నాయకమైన చైతన్యము గ్రహింపు ఉంటుంది. గ్రహింపు లేని ఆలోచన ఏముంది? అరే ఎందుకు అట్లా ఆలోచిస్తావు? కాస్త గ్రహించి కాస్త ఆలోచించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించరా? ముందు ఆలోచిస్తున్నావు బాగా, గ్రహించి ఆలోచించరా? 3 రకాలుగా వినపడతాయి మనకి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎందుకు అట్లా మాట్లాడతావు, కాస్త ఆలోచించి మాట్లాడరా అంటాం. ఆలోచిస్తున్నా అనుకోండి, సరిగా అర్థం లేదు. నువ్వు గ్రహించు నాన్న ఏముందో, తర్వాత ఆలోచిద్ది. కానీ ముందు గ్రహింపు చాలదు. ఆలోచనలు యువతల స్థూలానికి సంబంధించినది. స్థూలానికి సంబంధించి గ్రహింపు దాని ఆత్మ పుట్టుక, అది భగవాన్ చెబుతున్నారు. అది ఉంది, అప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టుగా ఆలోచనతో కలిసి లేదు. అది నువ్వు చూడు. మీరు ఒక్కటే చూడండి రవి గారు, ఆ సాధనలో, ఆధ్యాత్మిక సాధనలో ఈ శరీరము, ఈ మనసుకి ఆలోచన ఉంది కదా. ఆలోచించేటప్పుడు శరీర స్పృహ ఉండదు, అప్పుడు నేను ఉండదు. శరీరంతో కలిసి ఉన్నప్పుడు ఆలోచన ఉంటుంది, కానీ నేనుతో ఉంటుంది, అప్పుడే అనుభవం ఉంటుంది. అనుభవించేటప్పుడు చిత్రంగా చూడండి, అనుభవించేటప్పుడు స్థూలమైన సూక్ష్మమే ఉంటుంది. సూక్ష్మంలో నువ్వు ఒకటి అయిపోతావు, అది అయిపోయి గుర్తుపెట్టేటప్పుడు ఇది అవుతుంది. అది ఇదిగా మారటం, ఇది అదిగా మారటం ఎంతే జరుగుతుంది. ఇది భగవాన్ అద్భుతంగా చూడొచ్చు అని చెబుతున్నాను. అది అప్పుడున్నదే నేను, అసలు నేను, అది ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేనెవరు అంటున్నాం కదా.
ఈ స్పృహతో కాకుండా ఆదిగా చూసినప్పుడు అది నేనెవరు అనేది ఏమిటి అంటే, ఈ నేనెవరు అనేది పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో వైఖరి ప్రశ్నిస్తుంది, పరానే వైఖరి మాట్లాడుతుంది కదా. అట్లానే ఈ నేను దేహ భావనతో అడుగుతుంది నేనెవరని కదా. దేహ భావన అర్థం చేసుకో, అడగటం ఏమిటో అర్థం చేసుకో, అప్పుడు అడిగేవాడు అర్థమవుతాడు. అసలు ఎవరా నువ్వెవరా నన్ను అడగటానికి అంటాడు. సంబంధాన్ని ప్రశ్నిస్తున్నావు అది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి, ఆలోచించేటప్పుడు గ్రహించాలి. ఇదే విధానం. ఆ గ్రహింపే నేనెవరిని ప్రశ్నిస్తుంది, ఎందుకంటే ఆలోచించగా అవగాహన చేసుకోక. ఇది భగవాన్ చెప్పిన అద్భుతమైన యోగ రహస్యము, అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన సమాధానము. శ్రీ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీ శివానంద. భారత్ మాతాకు జై.